కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 46వ వచనము. I will also speak of your testimonies before kings and shall not be put to shame. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడేదను. రాజుల ఎదుట కూడా మీ శాసనాల గురించి నేను మాట్లాడతాను తండ్రి. ఇలా మాట్లాడటానికి నేను సిగ్గుపడను. ఎందుకు అని అంటే, మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు కదా. కాబట్టి ఇలాంటి రాజులందరికీ మీరు రాజు కాబట్టి మీ వాక్యం చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను, భయపడను తండ్రి. మీ పని నేను చేస్తాను. వాళ్ళకు కూడా మీ గురించి తెలుసుకోవటం అవసరమే, రక్షణ పొందటం అవసరమే, నరకం నుంచి వాళ్ళు కూడా తప్పించబడటం అవసరమే. కాబట్టి రాజుల ఎదుట నీ శాసనంలో గురించి నేను మాట్లాడేదను అని భక్తుడు అంటున్నాడు. ప్రియమైన వారలారా, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు అని చెప్పి మరొక చోట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి దేవుని యొక్క శాసనాలను గురించి బోధించే వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నటువంటి వాళ్ళు కానే కాదు. కాబట్టి మరి ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ భక్తుడు సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. ఎందుకంటే ఈ భారాన్ని దేవుని బిడ్డల మీద మోపినటువంటిది దేవుడే ఈ భారాన్ని ఆయన బిడ్డల మీద మోపారు. సమస్తమైన వాళ్ళు నా బిడ్డలే. కాబట్టి ఎవ్వరూ నశించి నరకానికి వెళ్ళకూడదు. వాళ్ళకి దేవుని మార్గం తెలియదు. కాబట్టి అన్యులైన వారి దగ్గరికి మీరు వెళ్ళి బోధించండి, నా మార్గాలను బోధించండి, వారు విన్నా వినకపోయినా బోధించండి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, కేవలం ప్రతి ఒక్కరి రక్షణ కోసం మాత్రమే దేవుడి పని చేపిస్తూ ఉన్నారు. అందుకని చెప్పేవాళ్ళు ఎంత భయంకరమైనటువంటి ఇన్సల్ట్స్ కానీ, బాధలు కానీ, ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ, ప్రాణాలు పోతున్నా కానీ దానికి తెగించి నేను చేసేది దేవుని పని. మరి దేవుని కోసం మరణిస్తే నేను పరలోకానికే వెళ్తాను, మానవుల కోసం మరణిస్తే నాకేముంటుంది అని చెప్పి దేవుని మాట వినాలి. కాబట్టి దేవుని మాట వినివారుగాను, ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని తెలియని వారికి బోధించేవారుగా ఉన్నారు. ప్రియమైన వారలారా,